ఉద్యోగం ఉపాధి కోసం పట్టణాల బాట పట్టే వారి సంఖ్య పెరుగుతోంది. ఒక్కరోజు హోటల్లో లేదా చిన్నపాటి లాడ్జిలో బస చేయాలన్న వారి జేబులు ఖాళీ అవుతున్నాయి. పైగా భోజనం ఇతరత్ర అవసరాలకు సంపాదించిన డబ్బంతా వెచ్చించాల్సిన పరిస్థితి. కానీ విజయవాడలో ప్రభుత్వం నిర్మించిన గృహాలకు వెళితే పైసా ఖర్చు చేయాల్సిన పనిలేదు. కేవలం ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఉచిత భోజనం వసతి లభిస్తాయి. రాజధాని అమరావతి పనులు తిరిగి ప్రారంభం కావడంతో పలు ప్రాంతాల నుంచి ఉపాధి కోసం పేద మధ్యతరగతి ప్రజలు పెద్ద సంఖ్యలో విజయవాడ వస్తున్నారు. వేల రూపాయలు వెచ్చించి హోటళ్లలో బస చేసే స్థోమత లేని వారు దాతలు ఇచ్చే ఆహార ప్యాకెట్లు తింటూ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రకాశం బ్యారేజీ, కాలువకట్లు, రోడ్డు పక్కన ఖాళీ స్థలాల్లో రాత్రిళ్లు సేద తీరుతున్నారు. వీరిలో కొందరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిరాశ్రయుల వసతి గృహాలకు వస్తున్నారు. కేవలం ఆధార్ కార్డు వివరాలు తీసుకుని వీరికి ఉచితంగా భోజనం, బస అవకాశాన్ని కల్పిస్తున్నారు. విజయవాడలో మగవారి కోసం 4 చోట్ల వసతి గృహాల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విద్యాధరపురం, రాణిగారి తోట, గాంధీనగర్లోని హనుమాన్పేట, అలాగే వెహికల్ డిపో వద్ద వసతి గృహాల్ని ఏర్పాటు చేసి ఉచితంగా ఆశ్రయం కల్పిస్తున్నారు. భోజనంతో పాటు వసతి గదులు అందుబాటులో ఉంచారు. ఎవరు లేరు, నాకు మిస్సెస్ లేదు, పిల్లలు లేరు. ఐఎమ్ 65 years old. అన్నింటి పనిచేసే స్టేజ్ కాదు సార్. నాకు ఐఎమ్ హార్ట్ పేషెంట్. 2 స్టంట్లు వేస్తున్నారు. నాకు వేరే ఆల్టర్నేటివ్ ఇది లేదు. అదే లాడ్జెస్లో ఉండాలి, బయట ఉండాలంటే ఇట్స్ హెవీ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. సెక్యూరిటీ, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇస్ దేర్. ఒక ఉపాధి కోసం వచ్చాము. ఇక్కడ ఫ్రూట్స్ మార్కెట్లో పనిచేస్తాం. అంటే ఇక్కడ రెస్ట్ హౌస్ కోసం ఇక్కడ ఉంటున్నాం. ఇక్కడ ఉంటున్నప్పుడు ఇంతకుముందు వచ్చి వెళ్ళాం. ఆధార్ కార్డు తీసుకుంటారు, ఫోటో తీసుకుంటారు, ఫోన్ నెంబర్లు తీసుకుంటారు. భార్య చనిపోయింది, చూసేవాళ్ళక ఈ ఆశ్రమం వచ్చాను సార్. నాకు షుగరు, ఆరోగ్యం బాగోదు. ఆరోగ్యం లేక ట్యాబ్లెట్లు వాడుకుంటా ఇక్కడ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ వాడుకుంటూ ఉంటున్నాను సార్. ఇప్పుడు ఫుడ్లు పెడుతున్నారు సార్, తింటున్నాం. ఎప్పుడైనా ఆరోగ్యం బాగుంటే ఏదైనా వాటర్ సప్లై ఏదైనా వెళ్ళి ఆ మందులు ఖర్చులు సంపాదించుకుంటే ఆ మందుల కోసం వెళ్తాను సార్. ఇప్పుడు ఆరోగ్యం బాగుంటే అది బాగోదు. 450 షుగర్ ఉంది. ఎప్పుడు బాగుండప్పుడు దానికి వెళ్ళి ఆ ట్యాబ్లెట్ తెచ్చుకుని. కన్నవారి ఆదరణకు నోచుకోని వారు, అనాథలకు నీడనిస్తున్నాయి ఆశ్రమాలు. పలు ప్రాంతాల నుంచి విజయవాడకొచ్చిన వీరంతా నిరాశ్రయుల వసతి గృహాల చిరునామా తెలుసుకుని మరీ వెళుతున్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, పలు ఎన్జీఓ సహకారంతో ఈ కేంద్రాల్ని నిర్వహిస్తుండగా నిరాశ్రయులకు ఈ గృహాలు స్వాంతన కలిగిస్తున్నాయని ఆశ్రయం పొందేవారంటున్నారు. అక్కడ సెంటర్లో ఉంటే బందర్లాకుల ద్వారా పనికి తీసుకెళ్తుంటారు. అక్కడి నుంచి అడ్రస్ చెప్తే, ఒక్క రోడ్ అడ్రస్ చెప్తే వారం రోజులు అయింది వచ్చి ఉన్నాం. మాలాంటి చిన్న లో క్లాస్ వాళ్ళకి కొంచెం మెయింటెనెన్స్ అవుతున్నట్టుంది. వస్తున్నాం, ఒక వారం రోజులు పని చేసుకుంటున్నాం, 15 రోజులు 20 రోజులు పని చేసుకుంటున్నాం, వస్తున్నాం, వెళ్తున్నాం, ఇంటికి వెళ్ళి వస్తున్నాం. క్యాటరింగ్ లోడింగ్ పనికి వెళ్తూనే ఉంటానన్న. బయటే పడుకున్నాను, చాలా బయటే పడుకున్నాను. ఒక ఆయన చెప్పాడు ఇక్కడ ఫ్రీ లాడ్జ్ ఉంది వెళ్ళమని చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ వచ్చాను. ఆ తర్వాత ఇక్కడే ఉంటున్నాను అన్న. బయట ఉండగా ఇక్కడ మంచిగా ఉంటుంది. గవర్నమెంట్ ఇలాంటి హెల్ప్ మంచిదేనా? ఉపాధి కోసం వచ్చానండి. ఇక్కడ లాడ్జిలో ఉంటే ఎక్కువ డబ్బులు అవుతాయి అని చెప్పి వేరే వాళ్ళు ఇక్కడ చెప్తే ఇక్కడికి వచ్చాము. బాగానే ఉందండి. నిరాశ్రయులకు నీడ కల్పించాలన్న గొప్ప లక్ష్యంతో విజయవాడలో ప్రభుత్వం నిర్మించిన వసతి గృహాలు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. ఒక్కో కేంద్రంలో 100 మంది బస చేసేందుకు మాత్రమే మంచాలు ఉండడంతో ఎక్కువ మంది వస్తున్నా సదుపాయం కల్పించలేకపోతున్నట్లు నిర్వాహకులు చెప్తున్నారు. శ్రీ సరస్వతి ఎడ్యుకేషనల్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా, ఒక ఎన్జిఓ ద్వారా మేము ఇక్కడ విఎంసీ ద్వారా మేము ఈ ఆర్గనైజేషన్ అనేది, ఈ షెల్టర్ అనేది నడుపుతుంది. ఉపాధి కోసం వస్తారు. వచ్చి ఒక 10 రోజులు 7 రోజులు అట్లా ఉండి మళ్ళీ బయట ఉండి మళ్ళీ పని చేసుకుని వస్తూ ఉంటారండి. విఎంసీ కానీ గవర్నమెంట్ ద్వారా కానీ మనకి ఈ పెంచడం వల్ల, ఈ షెల్టర్లు పెంచడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి. మహిళలకు కూడా ఒక షెల్టర్ ఇలాంటిది ఏర్పాటు చేస్తే వాళ్ళకు కూడా కొంచెం ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. ఫ్యాన్లు కూడా కొంచెం రిపేరింగ్ సెక్షన్లో ఉన్నవి. బెడ్లు, బ్లాంకెట్స్, బెడ్లు ఇలాంటివి లేవండి. 100 అండి కెపాసిటీ. 100 ప్రకారం ఉందండి. 100 మనుషులు ఉన్నారు. వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఒకసారి సంఖ్య బాగా పెరిగిపోదు. ఒకసారి 120, 130 మంది వస్తూ ఉంటారు. అంటే కొన్ని రోజులు ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, అట్లా రొటేట్ అవుతూ ఉంటారు. కాబట్టి
పనుల కోసం పలు ప్రాంతాల నుంచి రాజధానికి వస్తున్నటువంటి వారికి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ ఉచిత ఆశ్రమాలు ఎంతో ఉపయుక్తంగా మారుతున్నాయి. అదేవిధంగా అభాగ్యులకు అలాగే నిరాశ్రయులందరికీ కూడా వారు రాత్రులు తలదాచుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ ఆశ్రమాల సంఖ్యను కూడా మరింత పెంచి ఎక్కువ మందికి లబ్ధి కలిగేలా అధికారులు అలాగే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి వీరంతా కోరుతూ ఉన్నారు. కెమెరామెన్ నరస్తో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.